ఈ రోజున ఫోరం ఫర్ డెమోక్రసీకి సంబంధించిన దాంట్లో మరి సెకండ్ పూలింగ్ అవసరం ఉందా లేదా అనే విషయం చూసినట్లయితే మనం ఒక గొప్ప రాజధాని కోరుకుంటున్నాం. ఒక రాజధాని అంటే కేవలం ఒక చోట ప్రాంతానికి కాదు, ఆ రాజధానితో పాటు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఎన్నో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. చేయాలంటే ముందు అక్కడ స్థలం కావాలి. ఇంత ఫస్ట్ ఫేజ్ పూర్తవ్వలేదు, ఇంకా సెకండ్ ఫేజ్ ఏంటంటే టెర్రస్ సమగ్రమైన ఆలోచన ఉన్నప్పుడు మనకు అంత స్థలవంతం ఉండేది. ఒక రాజధాని ఏర్పడాలంటే సింపుల్ ఒక రోజు ఇల్లు కట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది ఇల్లు కట్టాలంటే. అలాంటి ఒక రాజధాని ఏర్పాటు చేయాలంటే ముందు ఒక స్థలం ఉందా లేదా కావాలి. ఆ స్థలం ప్రకారం ప్లానింగ్ ఉంటుంది. అంచేత సెకండ్ ఫేజ్ ఎందుకంటే మొదట్లోనే కుదిరేదే కానీ కొంత తీసుకున్నారు, ఇంకా కొంత తీసుకుంటే ఎక్స్టెన్స్ అంతేను. అంచేత సెకండ్ పూలింగ్ కూడా అవసరమే. అలా ఉన్నప్పుడు సమగ్రంగా మనం అనుకుంది. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ లీడరు. ఆయన ప్లానింగ్ అంటే కొంతమంది ప్రజలు కూడా సహకరించాలి. ఆయన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ సంబంధించిన విధంగా ఇదంతా చేస్తున్నారు. అందులో మనకేం వనరులు లేవు, నిమిషాల్లో అయిపోవాలి, ఎక్కడ చదివితే అవ్వు. కానీ ఒక ప్లానింగ్ మాత్రం ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మాత్రం సెకండ్ పూలింగ్ అవసరమే. అలా అప్పుడే మన రాష్ట్ర అభివృద్ధి లేకపోతే అభివృద్ధి ఉండదు.